చేతులపైన, కాళ్ళపైన నలుపుతోటి బాధపడుతున్నారా? చేతులపైన, కాళ్ళపైన నలుపు వచ్చినప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఎందుకొచ్చిందిది? ఏ విధంగా అవుతుంది? ఎలాంటి డైట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి? సన్ స్క్రీన్స్ అనేటివి ఎలా వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? అలానే ట్రీట్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలతోటి మనం ఆలోచిస్తూ ఉంటాము. అందుకోసమే నేనొక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చేతుల పైన, కాళ్ళ పైన నలుపు వచ్చినప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది అసలు నలుపు పోవటం ఎలా? టానింగ్ అనేది ఎప్పుడు మనకి తగ్గుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది వచ్చి నా దగ్గరికి ఏం చేస్తారంటే చెయ్యి ఇలా ఫేస్ పైన పక్కన పెట్టి అలా చూపిస్తారు. ఫేస్ ఏమో తెల్లగుంది సార్, నా చేతులేమో నల్లగున్నాయి అని అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇలా అయింది అని ఆలోచిస్తూ ఉంటారు. మన చర్మ కణాల్లో నలుపు కణం కూడా ఉంటుంది. దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ ఏం చేస్తుందనంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడక్షన్ అయినప్పుడు అక్కడ మనకి నలుపు అనే పదార్థం అక్కడ పేరుకుపోతూ ఉంటుంది. ఈ మెలనిన్ పని ఏంటి? అల్ట్రా వైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకొని, సూర్యుడి వెలుతురులో ఎండ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకొని అది చక్కగా అక్కడ మన చర్మాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనేది మనకి మంచి బెనిఫిషియల్ అయినా, ప్రొటెక్టివ్ అయినా మనకి చూడటానికి అన్‌యాక్సెప్టబుల్ గా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మారిపోతుంది? రిపీటెడ్ సన్ ఎక్స్‌పోజర్ అనేది అవుతూ ఉంటే దానివల్ల మనకి సన్‌లైట్ అనేది విపరీతంగా తగలటం వల్ల నల్ల కణాలనేటివి లాంగ్ టర్మ్ ఉండేటట్టుగా మెలనిన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అవి ఆక్సిడైజ్డ్ అయిపోయి అక్కడే ఉండిపోతాయి. వాటిని డికాయు మెలనిన్ అని అంటారనమాట. ఈ రకమైన చెడిపోయిన మెలనిన్ అక్కడ ఉండిపోవటం తోటి చర్మంలో ఇంకా నలుపు అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఈ నలుపు ఇలా పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది? పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. ట్యాన్ వస్తది చూడండి. అంటే ఇప్పుడు మీరు బీచ్‌కెళ్ళినా కానీ, ఎక్కడైనా బయటికెళ్ళినా కానీ, ఎండాకాలంలో మీరు బయట విపరీతంగా బైక్ మీద తిరిగారనుకోండి, చేతుల మీద అంతా నలుపొచ్చేస్తుంది. అదే వారం రోజులు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ నలుపనేది నెమ్మది నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. అంటే అది నలుపు కరిగిపోదండి. చర్మ కణాల్లోంచి ఆ నలుపనేది నెమ్మది నెమ్మదిగా పడిపోతూ ఉంటుందనమాట. అది మనకు కనిపించదు. మైక్రోస్కోపిక్‌గా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అంటే ఆ ఆక్సిడైజ్డ్ చెడు మెలనిన్ ఏదైతే ఉంటుందో అక్కడ పేరుకుపోవటం తోటి పిగ్మెంటేషన్‌గా మారిపోతుంది. ఆ పిగ్మెంటేషన్ అనేది ఎప్పటికీ ఉండిపోతుందనమాట. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండిపోతుంది. అలా ఉన్నదాన్ని మనం తగ్గించుకోవాలనంటే మనం జాగ్రత్త పడాలనమాట. ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది ఏ విధంగా చేయాలి? సన్ స్క్రీన్. సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్ అంటారు. సార్ సన్ స్క్రీన్ అని ఇంత చెప్తున్నారు మీరసలకి సన్ స్క్రీన్ అంత అవసరమా అని అంటారు. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఎలా పెడతామో మనం ఒక చర్మం ఒక సింపుల్ సన్ స్క్రీన్ అలా పెట్టడం తోటి ఏమవుతుందంటే మనం మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేయటం మొదలుపెడతాం. సన్ స్క్రీన్ చేయటం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుముఖం పడుతుంది. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది? అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. లేక రిఫ్లెక్ట్ చేస్తుంది. అక్కడ మనకి అబ్జార్ప్షన్ చేసుకునేటివి కెమికల్ సన్ స్క్రీన్స్ అంటారు. రిఫ్లెక్ట్ చేసేదాన్ని ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని అంటారనమాట. సో, ఈ విధంగా మనకి సన్ స్క్రీన్స్ అనేటివి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉంటే మనకి కొత్త నలుపు రాకుండా ఉంటుంది. అప్పుడు పాత నలుపుని తగ్గించుకోవడానికని అనేక మార్గాలుంటాయి. నేను కోజిక్ యాసిడ్ సీరమ్ వాడుతున్నాను సార్. నేను ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకొని వాడుతున్నాను. ఆ బ్రాండ్ సీరమ్స్ వాడుతున్నాను. ఈ బ్రాండ్ సీరమ్స్ వాడుతున్నాను. కానీ నాకు నలుపు తగ్గట్లేదు అని అంటారు చాలామంది. సీరమ్స్ పెడితే మనకి మాయిశ్చరైజర్స్ పెడితే నలుపు కాదండి. మనకి చర్మ కణాల టెక్స్చర్ కొద్దిగా బెటర్ అవుతుందనమాట. దాంతోటి చర్మం అనేది కొద్దిగా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి రావటానికని మనం ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైన ట్రీట్మెంట్స్ లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి, ఎన్ఏఆర్ఎఫ్ ఉంటుంది, ఎల్ఏడిడి థెరపీస్ అనేటివి ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో నలుపనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. లేజర్ అనంగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. సార్ లేజర్ ట్రీట్మెంట్ అంటే మన చర్మానికి ఏమైనా దెబ్బ తగులుతుందేమో, డ్యామేజ్ అవుతుందేమో లాంగ్ టర్మ్ అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ అనేది చేస్తున్నప్పుడు మన చర్మంలో నలుపనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. కానీ చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదు. లేజర్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా సేఫ్ ఉంటాయి? ఎలాంటి అవగాహన లేకుండా మనము అనవసరమైన ఆందోళన చెందుతూ ఉంటాం. ఎలాంటి అనుమానాలుంటాయి, ఎలాంటి అపోహలుంటాయనే దాని గురించి నేను నా లాస్ట్ వీడియోలో చేశానండి. నా ఛానెల్‌కొచ్చి తప్పకుండా చూడండి. ఈ వారంలోనే చేశాను నేను వీడియోస్ అవి. అయితే లేజర్ చేసినప్పుడు మనకి చర్మ కణాలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా
సింపుల్‌గా ఎళ్లి కేవలం నలుపుని మాత్రమే, ఆ చెడు మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుందనమాట. ఆ చెడు మెలనిన్‌ని టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే, ఆ మెలనిన్ అనేది నెమ్మదిగా, నెమ్మదిగా పగులుతూ ఉంటుంది. అక్కడ విరిగిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇరిగిపోయినాక చిన్న, చిన్న ముక్కలుంటాయి చూడండి, అవి చర్మ కణాలతో పాటు బయట పడిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఫ్రెష్ స్కిన్ రావటానికని ఎక్కువ ఆస్కారం ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనం చేంజెస్ అనేటివి మనం చేసుకురావటానికని లేజర్స్ నెలకొకసారి అలా చేస్తూ ఉంటారండి. లేజర్ చేయించుకున్నాక సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవుతే మనకి ఎటువంటివైనా ఇబ్బందులవుతాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ తర్వాత మనకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవుతే గనక మనకి రిజల్ట్ అనేది 0 అవుతుంది. అంతేకాని నెగెటివ్‌గా కాదు. మనకి నలుపు ఎక్కువ అవ్వటం అలాంటిదేమీ జరగదండి. మనకి మంచిగా రిజల్ట్స్ రావటానికని లేజర్స్ అనేటివి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటాయి. ప్రతి నెల అనేది మనం చేసుకుంటూ ఉండాలి. దీనికి కాంబినేషన్‌గా మనకి ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేయటంతోటి కూడా చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే, మనకి లేజర్ చేయించుకున్నాక కూడా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి కూడా యేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్ వాష్ అవి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గర వచ్చే పేషెంట్స్ ప్రతి నెల నన్ను కలుస్తూ ఉంటారు. ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉందో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి మనకి చేంజెస్ ఏమైనా మార్పులు చేయాలా అనే దాని గురించి కూడా మనం చెక్ చేస్తూ ఉంటామనమాట. ఇక్కడ మనకి ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే, మనకి మంచిగా పర్సిస్టెంట్‌గా మందులు వాడుకుంటూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది ఒక్క బాటిల్ మనకి 2 వారాల్లో అయిపోవాలండి. ఒకవేళ చేతుల పైన, కాళ్ళ పైన పెడుతున్నారు అనంటే, ఖచ్చితంగా మనం దానికి ఒక వారం రోజుల్లోనే అయిపోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, లేజర్ అనేది చేస్తాం. అలానే పీల్స్ కూడా కాంబినేషన్ ఉంటాయి. పీల్స్ కూడా మనం అప్లై చేస్తూ ఉంటే, మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. పీల్సే కాకుండా ఇతరత్ర ఈ థెరపీస్ కూడా నేను చెప్పాను కదండీ! ఎన్ఏఆర్ఎఫ్ అంటారు. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ అని అంటారు. ఈ నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ ఏంటనంటే, నాన్ అబ్లేటివ్ అంటే మీకు ఎటువంటి అబ్లేషన్ లేకుండా, అంటే చర్మానికి హాని జరగకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అనే వేవ్ లెంత్ తోటి యూజ్ చేసి అక్కడ మన చర్మంలో రీజువినేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ రీజువినేషన్ చేయటంతోటి ఏమవుతుందంటే, మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, ఈ విధంగా మనము రిజల్ట్స్ అనేటివి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ తోటి చేయవచ్చు. మా సెంటర్‌లో అనేక రకమైన టెక్నాలజీస్ ఉంటాయి. ఎన్‌డియాక్ దగ్గర నుంచి, పీకో టెక్నాలజీ నుంచి, క్యూసిచ్ ఎన్‌డియాక్ టెక్నాలజీ, అలానే ఐపీఎల్ టెక్నాలజీ, అలానే ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్, అలానే అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్, అలానే హైబ్రిడ్ స్కార్ లేజర్స్, థర్మోటైట్ టెక్నాలజీ ఇలాంటి అనేక రకమైన టెక్నాలజీస్ యూజ్ చేస్తామండి. మీ చర్మానికి ఏ టెక్నాలజీ కరెక్ట్ సెట్ అవుతుంది, ఏ విధంగా మనం మార్చుకోవాలి అనేది కొన్ని నెలల పాటు తర్వాత మన ప్రయాణం తర్వాత మనకి మంచిగా అర్థమై, దానికి తగ్గట్టుగా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ నలుపు ఉందనంటే మనకి ఎక్కువ ట్రీట్మెంట్ సెషన్స్ అనేది అవసరం పడుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇదండి విషయం. మనకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది గూడా మనం చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆహారంలో ముఖ్యమైనది ఏంటి అనంటే, మనకి సిట్రస్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సిట్రస్ ఫ్రూట్స్ అనంటే సార్ అందరూ చెప్తూ ఉంటారు సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఎంత తినాలి అని అడుగుతారు. పూటకో సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి మీకుండాలండి. పూటకో సిట్రస్ ఫ్రూట్స్ అనంటే, మనకి పొద్దున పూట మనకి నారింజ కానీ, సాయంత్రం కానీ బత్తాయి కానీ, మధ్యాహ్నం పూట గ్రేప్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ పేషెంట్స్‌కి ఇది గమనించాల్సిందేంటంటే, దీంట్లో షుగర్ కంటెంట్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో, మనం షుగర్ కంట్రోల్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. రోజుకి 3 ఉసిరికాయలు తిన్నారనంటే, రోజుకొక 2 బిళ్ళలు వైటమిన్ సి టాబ్లెట్స్ ఏసుకున్నట్టుగా మనం గమనించాలి. డైట్ పరంగా మనం చేస్తూ పోతుంటే మన చర్మంలో నిగారింపు కూడా మంచిగా వస్తూ ఉంటుంది. మంచిగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ, అలానే డైట్‌ని కూడా ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ, మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలండి. ఎందుకు ప్రోటీన్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అనంటే, అది కొల్లాజెన్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కొల్లాజెన్ స్టిమ్యులేషన్ కూడా పెరిగి మీకు మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటది. సార్ నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను, వే ప్రోటీన్ తీసుకుంటున్నాను అని అంటారు. నాకు అలాంటి ప్రోటీన్ పౌడర్స్, వే ప్రోటీన్స్ అనేటివి ఇష్టం ఉండవండి. పర్సనల్‌గా అని కాదు. అంటే నాకేంటనంటే ఈ పేషెంట్స్ ఎవరైతే ఈ వే ప్రోటీన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి కొద్దిగా పింపుల్స్ అలానే హెయిర్ లాస్ అనేది ఫాస్ట్‌గా అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో, అందుకోసమని నేను దీన్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాను. కొల్లాజెన్ స్టిమ్యులేషన్‌కి మంచి ప్రోటీన్ రిచ్ నేచురల్ ఫుడ్స్ అనేటివి తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ ఎక్కువగా తీసుకోవచ్చండి. వెజిటేరియన్స్ అయితే పీ ప్రోటీన్ అలానే స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. సో, డైట్ గురించని చెప్పానండి. లేజర్ ట్రీట్మెంట్స్ గురించని చెప్పాను. మీకింకా ఎటువంటివైనా సందేహాలుంటే, అపోహలుంటే, ప్రశ్నలుంటే తప్పకుండా దానికి కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. మీ చుట్టాలకు గానీ, శ్రేయోభిలాషులకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ
ఎవరైనా కానీ మీకు వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. చేతుల పైన, కాళ్ళ పైన పిగ్మెంటేషన్ ఉండి వాళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అనంటే తప్పకుండా ఈ వీడియోని చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలుసుకొని, మంచి ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్స్ పొందగలరని ఆశిస్తున్నాను. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు గూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ అండ్ సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.